నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వారిని అడిగి మనకు చాలా సమస్యలుంటాయి. వాటికి సంబంధించి కొన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, యాహ్! కామెర్లు చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఎక్కువగా వస్తున్నాయి. దానికి రావడానికి రీజన్ మాత్రం ఎవరికీ పూర్తిగా తెలీదు. రైట్. కొంతమందేమో ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల, లేదంటే హీట్ ఉండే ఐటెమ్స్ ఎక్కువ తినటం వల్ల అని అంటుంటారు. అసలు నిజంగా కామెర్లు రావడానికి కారణం ఏంటంటారు? కామన్‌లు రావడానికి మన జనరల్‌గా ఏం జెప్తారో అది ఏది కారణం గాదు. హ్మ్. ఫుడ్ కారణం కాదు. హ్మ్. ఇంకోటేంటంటే నాన్ వెజ్ తినడం వల్ల జాండీస్ అనేది రాదు. కాకపోతే ఏంటంటే ఫుడ్‌లో ఏదన్నా వైరస్ ఉంటే ఆ వైరస్ ఎళ్లి మన లివర్‌ని డ్యామేజ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఆల్రెడీ జాండీస్ ఉన్న వాళ్ళకి సర్టెన్ టైప్ ఆఫ్ ఫుడ్ తింటే అది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్పితే ఈ ఫుడ్ వల్ల రావడము, లేకపోతే ఈ నాన్ వెజ్ వల్ల రావడము, లేకపోతే వేడి అనే పదానికి అసలు మీనింగే లేదు. మనకు మెడికల్ ఫీల్డ్‌లో వేడి అనే పదం అసలు లేనే లేదు. హ్మ్. వేడి అనే పదము మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే యూజ్ చేస్తారు. ఇండియాలో గూడా వేరే దగ్గర యూజ్ చేయరు. ఆ పదమే లేదు. హుహు. సో, మనకు జాండీస్ రావడానికి ఇవి ఏవి కారణాలు కాదు. జాండీస్ రావడానికి మెయిన్‌గా మనకేంటంటే 2 రకాల కారణాలుంటాయన్నమాట. ఒకటి హ్మ్. వైరస్. సో, మనకు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఏ అంటారు గదా! సో, వైరస్ వస్తే ఈ వైరస్ అనేది మనకు చాలా రూపాల్లో వస్తుంది. సో, మనం తినే తిండిలో ఉంటది. ఒక్కొక్కసారి వాటర్‌లో ఉంటది. వాటర్ కంటామినేటెడ్ ఫుడ్ గానీ, కంటామినేటెడ్ వాటర్ గానీ, ఈవెన్ వైరస్ ఉన్న మనిషి స్వెట్ మన పైన పడినా, వాళ్ళ ఎంగిలి మన పైన పడినా ఈ హుహు. జాండీస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఇదేంటంటే వైరల్ డిసీజ్. ఒక టైప్ ఆఫ్ జాండీస్. ఒకళ్ళ నుంచి దీన్నేంటంటే ఒకళ్ళకొస్తుంది. ఒకరి నుంచి ఒకరికొస్తది. ఓకే. ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటాం. వైరస్ వల్ల ఎవరికన్నా జాండీస్ వస్తే అది ఒకరి నుంచి ఒకరికొస్తది. హుహు. వైరస్ వల్ల కాకుండా వేరే రీజన్స్ వల్ల గూడా వస్తుంది. అప్పుడు రాదు. సో, మనం ఒక్కొక్క రీజన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ రీజన్ ఏంటంటే వైరస్. హుహు. ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటామనమాట దాన్ని. సో, వైరస్ వల్ల వచ్చే జాండీస్ అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్‌ఫర్ అనేది అవుతుందనమాట. ఇది ఫస్ట్ రకమైన జాండీస్. ఇంకా నెక్స్ట్ రకమైన జాండీస్ ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఏమిటంటే ప్రీ హెపాటిక్ అంటాము, హెపాటిక్ అంటాం, పోస్ట్ హెపాటిక్ అంటాం. హ్మ్. ప్రీ హెపాటిక్ అంటే మన బ్లడ్‌లో ఏదన్నా తేడా ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా మలేరియా వచ్చింది. మలేరియాలో ఏమవుతుంది? బ్లడ్ అంతా డెస్ట్రాయ్ అవుతుంటుంది. అదంతా హ్మ్. అక్యుములేట్ అయిపోతుంది లివర్‌లో. సో, అదొక ప్రీ హెపాటిక్ అంటామనమాట. లేదంటే కొన్ని కొన్ని వేరే డిసీజెస్ ఉంటాయి. మనకు కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గానీ, లేకపోతే కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ గానీ, వీటి వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ అనేది బ్రేక్ అయిపోతుంది. విరిగిపోతూ ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే విరిగిపోతుంటుందో దాంట్లో ఉన్న హీము ఇదంతా కలిసి మన లివర్‌లో అక్యుములేట్ అయ్యి జాండీస్ లాగా మారే ఛాన్స్ ఉంటుందనమాట. హెపాటిక్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు వైరల్ డిసీజెస్. పోస్ట్ హెపాటిక్ అంటే ఏంటంటే కొంతమందికి ఈ లివర్‌లో నుంచి వచ్చే ఏవైతే పైప్స్ ఉంటాయో అవి అడ్డుపడిపోవడం. అక్కడేమన్నా ట్యూమర్ రావడం, అక్కడేమన్నా చిన్న చిన్న రాళ్ళులాగా తయారయ్యి అవి అడ్డుపడిపోవడం. హ్మ్. ఏమంటామంటే పోస్ట్ హెపాటిక్ అంటాం. సో, మనకు జాండీస్ అనేది ఒక సింప్టమ్ అంతే. సో, ఈ జాండీస్ రావడానికి కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. సో, మనము జాండీస్ అంటే చాలామంది చూస్తుంటాం. జా జాండీస్‌కి ఆయుర్వేదాలో మందుంది. అక్కడ పోతే పసరు మందిస్తారు. ఇక్కడ పోతే పసరమందు ఎక్కువగా వాడుతూ పసర ఉంటారు. మందు ఎక్కువ అదంతా అబద్ధం. హ్మ్. ఎందుకు అంటే జాండీస్ రావడానికి కొన్ని వందల రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క రీజన్‌కి ఒక్కొక్క మందియ్యాలి. అంతేగాని అన్నిటికి కలిపి ఒకటే మందనేది పనిచేయదనమాట. ప్రీ హెపాటిక్ కాజ్ వేరే, అక్కడ ట్రీట్మెంట్ వేరే. హెపాటిక్ కాజ్ వేరే, అక్కడ ట్రీట్మెంట్ వేరే. పోస్ట్ హెపాటిక్ కాజ్ వేరే, అక్కడ ట్రీట్మెంట్ వేరే. సో, మనము ఎవరికన్నా జాండీస్ వస్తే ఏం చేయాలంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్ దగ్గరికెళ్ళి ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ జాండీస్ అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది తప్పితే అన్ని జాండీస్‌కి ఒకటే పసరు మందంటే సో, ఉన్నది ఇంకా ఎక్కువైపోయి ఇంకా సీరియస్ ప్రాబ్లమ్స్‌లోకెళ్తాయి. ఓకే. అంటే ఏజ్‌ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందంటారా? పిల్లల్లో వచ్చేది, పెద్దవాళ్ళలో వచ్చేది, ఇంకా ఏజ్డ్ వాళ్ళలో వచ్చేది కూడా. రైట్. మనము ఒక పర్సన్‌ని ట్రీట్ చేసేటప్పుడు చాలా పాయింట్స్ అనేవి క్రైటీరియా అనేది కన్సిడర్ చేస్తామనమాట. ఏజ్ కూడా ఒక క్రైటీరియా. హుహు. చిన్న పిల్లలకి జాండీస్ వస్తే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. పెద్దవాళ్ళకి జాండీస్ వస్తే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అదేవిధంగా ప్రీ హెపాటిక్ కండిషన్స్‌లో వేరే ఉంటుంది. హెపాటిక్ కండిషన్స్‌లో వేరే ఉంటుంది. పోస్ట్ హెపాటిక్ కండిషన్స్‌లో వేరే ఉంటుంది. సో, మనము వాళ్ళ ఏజ్‌ని బట్టి వాళ్ళ జెండర్ పైన అంతగా డిపెండ్ అయ్యుండదు. హ్మ్. వాళ్ళకి అంతకంటే మెయిన్ ఏంటంటే ఏం పాథాలజీ.
ఏ టైప్ ఆఫ్ జాండీస్ ఇది? వైరల్ హెపటైటిసా? అబ్‌స్ట్రక్టివ్ హెపటైటిసా? లేకపోతే హీమోలైటికా? సో, మనం అసలు ఏంటి అనే దాన్ని బట్టి ఆ రూట్ కాజ్‌ని గనక కరెక్ట్ చేస్తే జాండీస్ తగ్గడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఫుడ్ గురించి కూడా మనం మాట్లాడాం. కొన్ని ఫుడ్స్ వల్ల వస్తాయి. అసలు రాదంటున్నారు కదా! హ్మ్. ఇన్ కేస్ ఉన్నవాళ్ళు తినొచ్చంటారా? అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ తినొచ్చా మెడిసిన్ వాడుతూ కూడా? మనకేంటి అంటే కొన్ని రకాల జాండీస్‌లో ఏమవుతుంది అంటే ఆహ్, సీ మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయడానికి లివర్ అనేది మేజర్ రీజన్ అనమాట. హ్మ్. సో, లివర్‌లో మనకు కావాల్సిన ఎంజైమ్స్, మనకు కావాల్సిన ఎస్పెషల్లీ ఫ్యాట్ డైజెస్టివ్ మనము ఎమల్సిఫికేషన్, సపనిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్ అంటాం. అంటే ఫ్యాట్ బాగా డైజెస్ట్ కావాలి అంటే మనకు లివర్ బాగా పనిచేయాలి. హుహు. ఎప్పుడైతే నాన్ వెజ్ ఇవన్నీ తింటుంటామో, సో, నాన్ వెజ్‌లో ఫ్యాట్ ఎక్కువుంటుంది. అవును. ఆ ఫ్యాట్ అంతా డైజెస్ట్ చేయాలి అంటే లివర్ బాగా పనిచేయాలి. ఎప్పుడైతే లివర్ బాగా పనిచేయట్లేదో అప్పుడు ఈ ఫ్యాట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్యాట్ డైజెస్ట్ కాదు. హ్మ్. అదంతా అక్యుములేట్ అయిపోతుంది. సో, అందుకేమంటామంటే జాండీస్ వచ్చిన తరువాత ఇవి తగ్గియాలి అంటాం అంతే తప్పితే దీనివల్ల జాండీస్ రాదు. ఓకే. అంతేగాని జాండీస్ వచ్చిన దానివల్ల ఇవి సరిగ్గా పనిచేయవు కాబట్టి హ్మ్. అవి తగ్గియాలి. తగ్గిస్తే ఏంటంటే కొంచెం లివర్ పైన లోడ్ అనేది తగ్గుతుందనమాట. అంతే తప్పితే నాన్ వెజ్ వల్ల ఎప్పుడు జాండీస్ అనేది రాదు. అన్‌లెస్ అది అన్‌కుక్డ్ మీట్ సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయట్లేదు. దాంట్లో ఏమైనా వైరస్ ఉంటే ఆ వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్పితే ఫుడ్ వల్ల అంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఓకే. హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది? హోమియోపతిలో అండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే జాండీస్ ఎందుకొచ్చింది అని డయాగ్నోస్ చేస్తాం. హ్మ్. డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. పేషెంట్ వచ్చిన వెంటనే మందు తీసేయడం కాదు. సో, హ్మ్. అసలు డయాగ్నోస్ చేయాలి. ఎందుకొచ్చింది? ఈ ఆహ్, జాండీస్ రావడానికి బ్లడ్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? మెడిసిన్ వేరే అయిపోతుంది. హ్మ్. లివర్‌లోనే ప్రాబ్లమ్ ఉందా? లివర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉంది? జెనెటిక్ ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా? ట్రీట్మెంట్ వేరే అయిపోతుంది. లివర్ దాటిన తర్వాత లివర్ నుంచి కొన్ని పైప్స్ ఒస్తాయి. హ్మ్. ఆ పైప్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? కోలీలిథియాసిస్ అంటామనమాట. అంటే హ్మ్. ఆహ్, గాల్ స్టోన్స్ అంటారు. గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు. హ్మ్. అవేమన్నా ఉన్నాయా? లేకపోతే గాల్ బ్లాడర్‌లో ట్యూమర్స్ ఏమన్నా ఉన్నాయా? బైల్ డక్ట్స్‌లో ట్యూమర్స్ ఏమన్నా ఉన్నాయా? అబ్‌స్ట్రక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనము ఎస్పెషల్లీ ఈ ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ గానీ, లేకపోతే ఈ కోలీలిథియాసిస్ మనకు గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం గానీ, ఇవన్నీ మనము సర్జరీ లేకుండా హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. సో, అన్‌లెస్ అవి సివియర్ జెనెటిక్ డిజార్డర్స్ అయితే తప్ప మిగిలిన అన్నీ మనం హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. ఈవెన్ జెనెటిక్ డిజార్డర్స్‌కి గూడా మనం హోమియోపతి మందులు ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. థాంక్ యూ డాక్టర్ గారు. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.